అట్లాగా ప్రశ్నలు అనేవి పుడతాయండి. మిగిలిన వాళ్ళు ఎందుకు కాదు, యేసు ప్రభు ఒక్కడే ఎందుకు దేవుడు అని కొత్తగా వచ్చినవాడు అడగలేదు అంటే వాడు సరిగ్గా కనెక్ట్ కాలేదని అర్థం. సరిగ్గా కనెక్ట్ అవ్వాలని ఫిక్స్ అయితే ఖచ్చితంగా ఇక ఈయన సంగతి తెలుసుకొని ఎన్నే ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ప్రశ్నలు వేయటమే మొదలు పెడతాడు. అందుకే ఎవరికైనా ప్రశ్న పుట్టింది అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని దాటిపోలేను నేను. ఏదన్నా ఛాన్స్ ఉంటే వాళ్ళకి ఆలోచన చెప్పడానికి ప్రయత్నిస్తాను, లేదా తెలిసిన వాళ్ళకి ఆ వ్యక్తి డౌట్లో ఉన్నాడు కొంచెం సమాధానం చెప్పండి అని చెప్పి వెళ్తాను. ఎందుకు? సందేహపడే వారి మీద కనికరం చూపండి. ప్రశ్నిస్తున్నాడు అంటే హెల్దీగా ఉన్నాడని అర్థం, దేవునికి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాడని అర్థం, దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడని అర్థం. ఏ ప్రశ్న వేయకపోతే డౌటే. కొంతమంది ఏ ప్రశ్న వేయకుండా బాప్తీసం పొందుతారు, పొందిన వాళ్ళు మళ్ళీ వెనక్కిపోతారు. అడుగుతా ఉన్నారనుకో, మనం నేర్పడానికి అవకాశం వచ్చింది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, నేర్చుకుని ఇతరులు కూడా చెప్తారు. కాబట్టి ఇంతవరకు మీలో ఎవరైనా సరైన ప్రశ్నలు వేసుకోకుండా, సరైన విషయాలు దేవుని దగ్గర తెలుసుకోకుండా ఏదో గుడ్డిగా ఫాలో అయితే ఏదో ఒకనాడు మీరు విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అలా జరగొద్దు అంటే అసలు నువ్వు ఏ దేవుడి దగ్గరికి వచ్చావు, ఆయన ఎందుకు దేవుడు, ఎప్పుడు దేవుడు, ఎలా దేవుడు, ఆయన మాత్రమే ఎందుకు దేవుడు, ఆయన మాత్రమే చేసింది ఏంది, అసలు నువ్వెందుకు ఉనికిలోకి వచ్చావు, నీకు ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నావు, తర్వాత లైఫ్ ఏంటి, మొదలైన విషయాలు ఇంకా చాలా ప్రశ్నలు పుడతాయి. అవన్నీ కూడా అడిగడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే క్రీస్తులో క్రొత్తగా కళ్ళు తెరిచినప్పుడు నేను ఇవన్నీ అడిగాను.